అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫిబ్రవరి 11వ తేదీన పరకాల మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి. గతంలో లాగానే ఈసారి కూడా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కూడా మళ్ళా కల్లిబొల్లి మాటలు చెప్పేసి మనకు మోసపూరిత వాగ్దానాలు చేసేసి ఈసారి కూడా మళ్ళా ఓట్లు వేయించుకొని మనల్ని ఇబ్బందులకు గురి చేసే దానికి పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఒక్కసారి చూడండి మిత్రాలు, ఒకసారి తమిళ చూపెట్టు. కనీసం బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ పరిపాలించే 2.5 సంవత్సరాలు అవుతుంది. బీజేపీకి 3 సార్లు మనం అవకాశం ఇచ్చినాం. కనీసం ఇప్పటి వరకు ఈ కాలువలు కట్టించిన దుస్థితిలో మన ఈ పార్టీలు మనోర పార్టీ ఉన్నాయి. కనీసం చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఆ పార్టీ నుండి పోటీ చేసిన మీకు కూడా కనీసం సిగ్గు శరం ఉండాలి. ఏ విధంగా రేపు ఏం అభివృద్ధి చేసినామని చెప్పేసి రేపు మీ ప్రజలకు వెళ్ళి ఓటు అడగాలని చెప్పేసి మీకు కనీసం ఆ సిగ్గు శరం ఉంటే ఇప్పటి నుండి మీరు ఇంట్లోకే పరిమితం కావండి. రేపటి రోజున జనాలు మీకు ఈ కల్లిబుల్లి మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రేపు మీరు వెళ్తే ఖచ్చితంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. ఇక మనకు మొదటి నుండి కూడా మన కుర్మిల రవీంద్రనాథ్ గారు కూడా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మన ముందుకు వచ్చిండు. ఆ విధంగానే మనకు బీఎస్పీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తున్నాను. రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఏను గుర్తు మీద 1వ నెంబర్లో సీరియల్ నెంబర్లో ఏను గుర్తు మీద ఓటేసి అన్నను భారీ మెజార్టీతో గెలిపించి మన మున్సిపాలిటీ పీఠం కూడా కైవసం చేసుకునే విధంగా మీరు ఆ మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.